మొదటగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం పాల్గొండ నియోజకవర్గంలో. అలాగే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలకొండ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ఇంకా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పేదలకు అండగా మరి జనసేన పార్టీ జనసేన సభ్యత్వాన్ని ఈరోజు మరి పైనుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పాలకొండ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని జన సైనికులకి అలాగే ఉమ్మడి పార్టీ అభ్యర్థులకి అలాగే వీర మహిళలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి ఎవరైనా పేదవారు ఆపదలో ఉన్నప్పుడు ఈ సభ్యత్వం వలన వాళ్ళకి అన్ని విధాలు ఆర్థికంగా మరి ఆదుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రెండవది, రాష్ట్రంలో కానీ ఈ పాలకొండ నియోజకవర్గంలో కబ్జాలు విపరీతంగా ఉన్నాయి. ఈ కబ్జాల మీద గతంలో కూడా నేను రివ్యూ చేసినప్పుడు అధికారులకు చెప్పాను. అయితే దాని మీద ఇంకా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మనకి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా నా దగ్గర రావాల్సినటువంటి ఇంకా ఉంది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ కబ్జాల విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో చెరువులు కబ్జా చేశారు. ఈరోజు నేను అన్ని మండలాల నుంచి రివ్యూ చేస్తుంటే ఇప్పుడు బామిడి మండలం అవ్వచ్చు, వీరగంట మండలం అవ్వచ్చు, పాలకొండ అవ్వచ్చు, చెరువులను కబ్జా చేశారు. పొలాలకు వెళ్ళినటువంటి రోడ్లను కబ్జా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ భూముల్ని వైసీపీ నాయకులు అందరూ కూడా కబ్జా చేసి పడేశారు. ప్రభుత్వ భూముల్ని ఎక్కడైనా ఉంటే మరి ప్రభుత్వ అవసరాలకి ఉండాల్సినటువంటి ఏవైతే మన మున్సిపాలిటీలో కానీ మిగతా గ్రామ పరిధిలో ఉన్నటువంటి గ్రామ కంటాలు కూడా ఈరోజు ఆక్రమణ గురయ్యాయి. చాలామంది ఈరోజు మున్సిపాలిటీ తీసుకుంటే మరి మీ మున్సిపాలిటీలో ఏవైతే ప్రభుత్వం చెందాల్సినటువంటి ఆ భూముల్లో ఈరోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు బహిరంగంగా పట్టాలు ఇప్పించినటువంటి పరిస్థితి. దీనికి ఖచ్చితంగా చరమగీతం పడతాం. దాని మీద కూడా త్వరలో మరి చర్యలు ఉంటాయి. ఎవరైతే భూ ఆక్రమణదారులు ఉన్నారో వారికి ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చెరువులు కబ్జా గురవుతున్నాయి. చాలా దారుణమైనటువంటి విషయం. గతంలో చాలా సందర్భాల్లో మీకు తెలియజేశాను. మాజీ ఎమ్మెల్యే గ్రామంలో కూడా చెరువులు కబ్జా అయ్యాయి. అలాగే మిగతా మరి కొంతమంది నాయకులు ఎంత దౌర్జన్యం పాల్పడ్డారంటే తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఎవరైనా జనసేన నాయకులు ఉమ్మడి ప్రభుత్వంలో ఎవరైనా కార్యకర్త భూములు ఉంటే బలవంతంగా లాక్కుని వాటిని ఇళ్ల పట్టాల కింద ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు ఆ విధంగా గూండాగిరి చేశారంటే ఈ నియోజకవర్గంలో ఇటువంటి మరి గూండాలు ఏ విధంగా ఉన్నారు అవి కూడా నేను త్వరలోనే వాళ్ళ పేర్లు కూడా బయట పెడతాను. ఇటువంటి దౌర్జన్యాలు పాల్పడ్డారు కూడా. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, కబ్జాలు ఎక్కడున్నా సరే సహించేది లేదు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి చెందాలి. ఏమైనా మరి ఆఫీసులు కానీ ఏమైనా కట్టుకోవాలంటే ప్రభుత్వం చాలా అవసరం. గ్రామ కంటాలు కానీ ఇట్లాంటి కబ్జాలు చేసి మరి అంటే ప్రజలకు ఉపయోగపడే మన ఆఫీసులు కట్టుకోవాలంటే ఈరోజు ఎక్కడ కూడా స్థలాలు అనేవి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. దీని మీద ఖచ్చితంగా
చర్యలు తీసుకుంటాం. రెండవది, మరి ఈరోజు గత వైసీపీ పరిపాలనలో ఒకసారి నియోజకవర్గంలో చూస్తే మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారు. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా ఒకసారి నేను రివ్యూ చేస్తే ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా లేనటువంటి పరిస్థితి. అంటే నిధులు ఏ నియోజకవర్గానికి ఎంత కేటాయించినటువంటి నిధులు కూడా ఈరోజు పక్కదారి మళ్లించారు. నేను కొన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే కనీసం ఈరోజు మరి పంచాయతీరాజ్ శాఖ ఉంది, నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బ్లీచింగ్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. అంటే మరి ఈరోజు నరేగా తీసుకున్నాం, నరేగా ఏ నియోజకవర్గానికి కొన్ని కేటాయిస్తారు, అవి కూడా మా నియోజకవర్గానికి రావాల్సిన నిధులు కూడా మరి కడప కానీ అటువంటి నియోజకవర్గాలు డైవర్ట్ అయితాయి. అవి కూడా త్వరలో అది కూడా నేను శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను. ఇవన్నీ కూడా నిధులన్నీ కూడా పక్కదారి పట్టాయి. నియోజకవర్గంలో ఈరోజు చూస్తే ఈరోజు వినతలు విపరీతంగా వస్తున్నాయి. రోడ్లు కావాలని వస్తున్నారు, మరి అలాగే మంచినీటి సౌకర్యం కల్పించాలని వస్తున్నారు. ఎక్కడ కూడా నిధులు అనేవి ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ, మరి పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎన్బిలో నిధులు పూర్తిగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇవన్నీ కూడా త్వరితగతిన మేము చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. రోడ్లు ఒకటి మరమ్మతులు చేయాలి. ప్రధానంగా ఇప్పుడు గ్రామాలు రహదారులు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా మా విలేజ్ కూడా చూశారు, నిధులు అడుగుతుంటే నిధులు ఎక్కడ లేవు ఉంటారు అధికారులు ఏం చేస్తారు పాపం. గత ముఖ్యమంత్రి మరి గ్రామాలకి కేటాయించాల్సిన నిధులన్నీ కూడా పక్కదారి పడ్డాయి. కాబట్టి వీటన్నిటి కూడా సరి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఖచ్చితంగా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి నిధులు ఖచ్చితంగా తీసుకుని వస్తాం. నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. రెండవది, సభ్యత్వ నమోదు కార్యక్రమం. అందరూ కూడా ఈ సభ్యత్వాన్ని బలంగా గట్టిగా చేయాలని